నమస్తే, వెల్కమ్ టు GTS న్యూస్. నేను స్వాతి. ముందుగా మనం కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మార్చాల గ్రామ పంచాయతీలో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థి తలసాని వెంకట చల్మారెడ్డి గారు ఉన్నారు. ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ నుంచి బరిలో దిగుతున్నారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, అందరికీ క్షేమంగా ఉన్నాను. ఓకే, అంటే చాలా గ్రామాల్లో చూస్తున్నాము, తిరుగుతున్నాం కాబట్టి, ఇంటర్వ్యూస్ చేస్తున్నాం కాబట్టి అంత యూత్ లేకపోతే మిడిల్ ఏజ్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మాత్రం మీరు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గా ఒక చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు మీరున్నారు. ఇప్పుడు ఈ టైంలో మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటారు? మాకు మొదటి సంది కూడా మాకు ఈ గ్రామానికి అనుబంధం చాలా ఎక్కువ. మా ఫాదర్ ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చేసేవాడు. ఆయన చదువుకున్న రోజుల్లో కూడా విద్యార్థులను ప్రోత్సహించేవాడు. ఆయన అంటే చనిపోయినంత వరకు కూడా గ్రామంలో విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చి అంటే ఎస్సీ వాడ గానీ ఎక్కడ గానీ పిల్లలను తీసుకుపోయి స్కూల్లో చేసేవాడు. అట్లా మాకు అట్లాగే మా నాన్నగారు 64 ఎకరాలు, మా అక్కలు ఇద్దరు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా 64 ఎకరాలు పొలము డొనేట్ చేసిండు. అంటే ఆయనంతా ఆయనకి కోర్టుకోకుండా ఎక్కడ పోకుండా తలా ఎకరన్నర పొలం ఇచ్చాడు. అట్లా ఒక 50 మందికి ఇచ్చాడు. విద్య కూడా చాలా ప్రోత్సహించిండు. గ్రామంలో ఏ కొత్త ఆఫీస్ పెట్టినా కూడా తప్పకుండా మా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఇప్పుడంటే కుర్చీలు దొరుకుతున్నాయి. మా ఇంట్లో అప్పుడే డైనింగ్ టేబుల్ ఉంటే ఒక కుర్చీ తీసుకుపోయి ఇచ్చేవాడు, టేబుల్ ఇప్పించేవాడు. అట్లా ఏదో రకంగా గ్రామానికి అభివృద్ధి చేయడం జరిగింది. ఆయన కూడా చనిపోయినంత వరకు కూడా వార్డు మెంబర్ గా ఉన్నాడు. నేను కూడా 88లో వార్డు మెంబర్ గా చేసి జాబ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయాను. నాకు హైదరాబాద్ లో చూశాను, వ్యాపారాలు చేశాను. ఇప్పుడు ప్రస్తుతము BTR అండ్ బ్యాక్ ప్రాజెక్ట్ లో మంచి విల్లా ఉంది, అంతా ఉంది. కానీ నేను ఎప్పుడైతే పుట్టి పెరిగిన ఊరు తర్వాత నేను వ్యవసాయం చేయాలని నాకు చాలా ఇష్టం. అంటే నేను 7వ తరగతి అప్పటి నేను వ్యవసాయం చేసే ఇంట్రెస్ట్ నాకు. కాబట్టి మళ్ళీ ఊరికే రావాలనే కాన్సెప్ట్ తో వచ్చాను. అనుకోకుండా నేను ఇప్పుడు ఆగస్టులో రిటైర్డ్ అయ్యాను. అనుకోకుండా నోటిఫికేషన్ రావడం, ఎందుకు రాకూడదు అనే కాన్సెప్ట్ తో వచ్చాను. అయితే చాలా మంది నన్ను మీరు ఇండిపెండెంట్ అనడం సరే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో. కాకపోతే మా బ్లడ్ మొత్తం కాంగ్రెసే. అంటే టోటల్ గా, అంటే మా ఫాదర్ గాని, నేను గాని, నా కుమారులు గాని, ఎవ్రీవన్. నేను ఏ ఎలక్షన్స్ లా కాంగ్రెస్ గుర్తుంటే తప్పకుండా కాంగ్రెస్ గుర్తుకే పెట్టేసి వేరే ముచ్చటే లేదు. అది అనుకోకుండా యాదృచ్ఛికంగా ఉంది. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నిలబడి నాకు ప్రజలకు ఏదో రకంగా ఊరికి సేవ చేయాలనే కార్యక్రమం. నేను కూడా కొన్ని కార్యక్రమాలు చెప్పలేకపోయినా చేశాను. అట్లాగే ఇప్పుడు ఇంకా పదవి ఉంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తోనే రావడం జరిగింది. ఇప్పుడు మొత్తం విలేజ్ లో ఎంత మంది ఓటర్స్ ఉంటారు? మీరు గ్రామంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి రెస్పాండ్ ఏ రకంగా వస్తుంది, స్పందన ఏ రకంగా? మొత్తము 3300 పైన ఓట్లు ఉన్నారు. కాక నేను దాదాపుగా ప్రతి ఓటర్ను 2 సార్లు కలిశాను. దాదాపు నాకు తెలిసినంత వరకు 2 సార్లు కలిశాను. 2 సార్లు దాదాపు 2500 మందిని టచ్ చేశాను. మా నాన్నగారు చనిపోయి 40 years అయిపోయింది. ఇప్పటికి కూడా మా నాన్నగారిని జ్ఞాపకం చేస్తారు. నేను ఒకటే అనుకుంటానండి, నాకు చాలు. నేను చనిపోయిన తర్వాత కూడా కనీసం 10 సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకుని నా జన్మధాన్యం నేను సంపాదించిన దాంట్లో చాలా నా పిల్లలంతా వాళ్ళు చూసుకుంటున్నారు. నా సంపాదన గానీ, నా వ్యవసాయం గానీ, ఇప్పటికి కూడా నాకు 80 ఎకరాల పొలం ఉంటుంది. ఉమ్మడి కుటుంబం మాది. ఇప్పటికి కూడా నాకు మా తమ్ముడు అమెరికాలో ఉంటాడు, పెద్ద బిజినెస్ మ్యాన్. తర్వాత నా చిన్న తమ్ముడు కూడా హైదరాబాద్ లో ఉంటాడు, వ్యాపారం చేసుకుంటాడు. నా పిల్లలు వ్యాపారం చేసుకుంటాడు. నాకు హైదరాబాద్ లో ఉండడం కంటే ఊళ్ళోనే బతికి పెరగడం అనే ఇష్టం అనే ఉద్దేశంతో ఊరికి వచ్చి కాంటాక్ట్ చేయడము. ఏమైనా హామీలు ఇస్తున్నారా? ఏమైనా మేజర్ ప్రాబ్లం ఏమైనా ఉందా విలేజ్ లో? నేను ఐడెంటిఫై చేసి నాకు చాలా నాకు ఊర్లో కూడా మాకు ప్రతి దసరా పండుగకు వస్తాం. మా తమ్ముడు అమెరికాలో కూడా దసరా పండుగ చేసుకుంటారు. నాకు అనుకోకుండా ఒక 1 year బ్యాక్ ఒక చిన్న థాట్ వచ్చి ఉండే. అంటే నేను కాంటాక్ట్ యాజ్ సర్వీస్ లో ఉండగా కూడా చనిపోయిన వ్యక్తులకు వైకుంఠ ధామం గాని, అంటే రథం, తర్వాత ఫ్రీజర్ లేదు, తర్వాత మతాల కాల్చే వాళ్ళ కంటే బొంద పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఇంతకు ముందు ఎక్కడో పెడుతుండ్రి లేదు. తప్పకుండా వాళ్ళకి అది సమకూర్చడం అంటే ప్రభుత్వంతో లేకుండా నాకు పక్కకే ఉంటుంది పొలం. నేను ఇవ్వాలని అనుకున్నాను. అనుకోకుండా ఏదో కొంచెం పోస్ట్ పోన్ అయికుంటూ వచ్చింది. నేను ప్రభుత్వంతో కాకుండా నేను ఇవ్వగలను, అదొకటి. ఇంకొకటి ఏముందంటే ఊర్లో కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువైపోయి గవర్నమెంట్ బిల్డింగ్, మా తాన గవర్నమెంట్ బిల్డింగ్ అంటూ లేదండి. అంటే మా నాన్నగారి పేరు మీద నేను కూడా నాకు సొంతంగా 300 గజాల జాగాని ఇచ్చేసి మహిళా మండి భవనం నిర్మించబడింది. అయితే మా ఊర్లో ప్రతి బిల్డింగ్ ఉందండి. అంటే ఎవ్రీథింగ్, అంగన్వాడీస్ కానీ అన్ని ఉన్నాయి.
కానీ దాన్ని కాపాలా సరిగ్గా లేక, మెయింటెనెన్స్ కానీ కాపాలా సరిగ్గా లేక ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువైపోయింది. దానికోసానికి సీసీ కెమెరాలు పెట్టాలనేది నా సంకల్పం. అంటే ఇంతకు ముందే ఉండే, కానీ అనుకోకుండా కొంచెం లేట్ అయింది. కొంచెం అనుకోకుండా రిటైర్డ్ అవ్వడం సరిపోయింది. చూద్దాంలే ఇంకా టైం అని నేను అది ఒకటి మేజర్గా ఈ రెండు. ఇంకా కొంచెం ఏమందంటే మా ఊర్లో చాలా చైతన్యమైన విలేజ్, కొన్ని మెయింటెనెన్స్ లేక కొంత ఇబ్బందికర పరిస్థితి, వాటర్, రోడ్స్ అవన్నీ ఉన్నాయి, చేయాలనేది నా యొక్క తాపత్రయం. ఓకే సార్, మీరు ఒక చదువుకున్న వ్యక్తి, ఒక అందరికి ఆల్రెడీ పిల్లలకు కూడా చదువు చెప్పొచ్చారు. మరి ఇక్కడ విలేజ్ లో ఎట్లా యువత ఏమైనా మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? యువత ఏమంటున్నారు ఎక్కువగా మేజర్ గా? నేను పిల్లల కాడికి ఏంటంటే నేను చేసే బట్టి చెప్తున్నాను. నేను ఒకటే చెప్తున్నానండి, ముగ్గురు నిలబడ్డాం అంటే సరే 6 మెంబర్స్ ఉన్నారు, మేజర్ గా ముగ్గురం అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా నేను ఫేస్ చేయాలని అనుకుంటున్నాను. మీకు ఒకటే చెప్తున్నాను, అంటే చదువుకున్న వ్యక్తిని ఎవరు మీకు సూటబుల్ క్యాండిడేట్, మీకు ఏం చేయగలరు, నేను మీకు నచ్చితే మీ ఓటు నాకు వేయండి. అది నేను ఒక విజ్ఞప్తి పరంగా చేస్తున్నాను. ఒక 36 సంవత్సరాల సర్వీస్ చేసిన కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నాను అంతే. వాళ్ళను ఇట్లా చేయాలి అట్లా చేయాలన్న కాదు, తెలుసుకుంటున్నారు కాబట్టి నాకు బాగుంటుందని నేను కాంక్షిస్తున్నా. మా నాన్నగారు కూడా ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా నాన్నగారు మీకు ఎడ్యుకేషన్ మీద ఎంత ఇంట్రెస్ట్ అన్నదానిపై, మా నాన్నగారు చనిపోయిన తర్వాత గుడియానపల్లి గోపాల్ రెడ్డి గారు అని జడ్పీ చైర్మన్ గా పనిచేసిపోయాడు. చనిపోయిన తర్వాత మా నాయనగారు ఆయన చెప్పలే, అప్పుడు ఇప్పుడంటే ఫోన్లు అన్నీ ఉండే, అప్పుడు ఫోన్ లేవు కాబట్టి తర్వాత ఆయన తెలిసిపోయిన మందలి నాకు వచ్చిండు. వచ్చినప్పుడు ఆయనకి ఏంది కావాలి, ఆయన అంటే విద్య మీద చాలా అది ఉంది కాబట్టి ఒక మెమోరియల్ హాల్ కు కట్టించిపోయాడు. తర్వాత 5 పోస్టులు ఇచ్చిపోయాడు అండి. అంటే అర్జెంచరీలో 78లో నేను అనుకుంటా కరెక్ట్ డేట్, చెన్నారెడ్డి పీరియడ్ లో అర్జెంచరీస్ అని కట్టారు. అది దాన్ని కష్టపడి మా నాన్న అర్జెంచరీ చేయించాడు. ఆయన అర్జెంచరీలో అప్పుడు ఒక 2 పోస్టులు ఉంటుండే, దాన్ని 5 పోస్టులు చేసిపోయాడు. హై స్కూల్లో చేసిండ్రు, హై స్కూల్లో కూడా పోస్టులు ఇచ్చాడు. అంటే మా నాన్నగారు చేసిన దానికి. ఇంకొకటి చిన్న చెప్తాను, నాకు తెలిసి నేను 79లో నాది ఎస్ఎస్సి అయిపోయింది. నాకంటే 70 ఏళ్ళనే ఒక ఎస్సీ అమ్మాయిని ఎస్ఎస్సి పాస్ చెప్పించాక తోలుకపోయి ఆమె బడికోనంటే కూడా నచ్చ చెప్పి, ఫ్యామిలీని నచ్చ చెప్పి 70 ఏళ్ళనే ఎస్ఎస్సి పాస్ చెప్పించాడు. అంటే ఆయనకు విద్య పట్ల చాలా మక్కువ అండి. అంటే ఎంత మక్కువ అంటే వ్యవసాయం బంద్ చేసుకున్న తర్వాత ఏదో జితగాలు చేస్తారు, ఏదో చేస్తారు, డైలీ కంపల్సరీ అండి. ఏ పిల్లవాడు బడికి వెళ్ళలేదు, తీసుకుపోయి స్కూల్లో చేర్పించేవాడు, పట్టుకపోయి అటెండర్ కానీ ఎవరన్నా ఎందుకు రాలేదు, ఏంది వాళ్ళ రీజన్ ఏంది, ఇంటింటికి పోయి తీసుకొచ్చిండు. కాబట్టి దాన్ని కంటిన్యూస్ చేయాలి, నాకు తోచినంత వరకు స్కూల్లో కానీ చేయాలనేది తాపత్రయం. ముఖ్యంగా మీరు ఒక చదువుకున్న వ్యక్తి, హెడ్ మాస్టర్ అంటున్నారు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ లో మీరు సరే అధికార పార్టీ ఉన్నా లేకపోయినా ఏదైనా ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, మీ గ్రామంలో గనక నిరక్షరాస్యులు కానీ లేకపోతే యువత కానీ వాళ్ళని ఏ రకంగా, అంటే చాలా మంది డ్రగ్స్ కానీ, మద్యానికి కానీ, గంజాయి కానీ విలేజెస్ లలో కూడా బాకిపోయింది, చాలా మంది యువత పెడదారి పడుతున్నారు. మీరు ఒక హెడ్ మాస్టర్ గా, ఒక టీచర్ గా వాటిని అన్నిటినీ రూపుమాపి ఎట్లా వాళ్ళకి ఏమైనా చైతన్యం కలిగించే దిశగా మీరు గెలిచిన తర్వాత చేసే అవకాశం ఉందంటారా? నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయండి. నేను ఎందుకంటే టీచర్లు కూడా మేము చాలా, అంటే నేను హై స్కూల్లో 30 years పనిచేసిన. అంటే రాను ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి ఎట్లా అయింది, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు దాంట్లో. దీనికి అందరికి కూడా సమాజ పరంగా మోటివేషన్ క్లాసెస్ ఇవ్వాలి, అది స్కూళ్ళల్లో ఇవ్వాలి. ప్లస్ బయట కూడా సాధ్యమైతే మీడియా కానీ లేకుంటే సహకారం తీసుకోవడం కానీ మోటివేషన్ క్లాసెస్ పెడితే కొంతవరకు తగ్గించవచ్చు అనేదంటే నాకు ఒక ఐడియా ఉంది. మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నాకు ఇట్లా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పించుకునే వాళ్ళు లేరు. అది జనరల్ గా వచ్చే ప్రాబ్లమ్సే. నేను అది అధిగమించి వాళ్ళకి ఏర్పాటు చేసి ఒకసారి కాకుండా 2 సార్లు ఏదో ఒక ప్లాన్ ప్రకారం చేసి తప్పకుండా మోటివేషన్ చేసి వాళ్ళు చేసే తప్పులను సరిదిద్దడానికి నేను కృషి చేస్తాను. ఈ ప్రజలు కూడా విలేజెస్ లలో ఏం తెలియక చదువుకోక అటు పెద్దవాళ్ళు పిల్లల పట్ల కొంచెం చెప్పినా కూడా వినని పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది విలేజెస్ లలో గానీ యువతకు విద్య ఒకటి, అలాగే వైద్యం ఒకటి, 2 ఉంటేనే ఊరైనా, రాష్ట్రమైనా, దేశమైనా బాగుపడుతుంది. మీరు ఆ రకంగా ఏమన్నా కొత్త ప్రణాళికలు మీ ఊర్లో విలేజ్ లో స్టార్ట్ చేస్తే గనక మీ వైపే వచ్చే అవకాశం ఉంది కదా, అట్లాంటిది ఏమైనా ప్లాన్ చేసిరా? ఇక్కడ ఒకటి చెప్పగలుగుతామా, నేను ధైర్యంగా చెప్పగలిగాను ఏంటంటే మా తాన నాకు తెలిసినంత వరకు 99% ఎడ్యుకేటర్స్. అంటే నేను అనుకుంటా గ్రాడ్యుయేట్స్ నియర్లీ 200 members ఉంటారు. ఎడ్యుకేషన్ గురించి పెద్దగా మనము వాళ్ళను కాస్త వాళ్ళకి కావాల్సిన ఉపాధి కల్పించడానికి, ఎక్కడైనా జాబ్ ఓరియంటేషన్కి నాకు
చాలా కంపెనీలతో ఫ్రెండ్షిప్ ఉంది. మచ్చతునిగా చెప్తాను, ఎంఎస్ఎన్ లాబొరేటరీ వాళ్ళు నాకు చాలా అది ఎంఎస్ జీవన్ రెడ్డి అని, మన్నేని జీవన్ రెడ్డి అని నాకు లాస్ట్ టైం ఎమ్మెల్సీ కాంటాక్ట్ చేసి అతను నాకు చాలా అది. వీలైతే ఇక్కడ ఉన్న వాళ్ళకు అదొకటి. తర్వాత కొంతమందికి ఏమన్నా పాసిబిలిటీస్ ఉంటే నాకుంది, మొదటిసారి కూడా ఒక ఉండే వాళ్ళకు ఇప్పుడు ఏదో ఒకటి ఉపాధి చేసుకోవడానికి ట్రైనింగ్ సెంటర్ లేక, అంటే ఏ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా నాకు ఆ భగవంతుడు ఇస్తే సంకల్పం ఉంది, వాళ్ళకి సపరేట్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళని ఉపాధి పెంచడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇంకొకటండి, ఎడ్యుకేషన్ తర్వాత హెల్త్ గా నాకు తెలిసిన ఉస్మానియాలో మా తమ్ముని క్లాస్మేట్స్ కానీ, నాకు తెలిసిన డాక్టర్లు చాలా మంది ఉన్నారు కామినేని హాస్పిటల్లో కానీ. ఇప్పటి కూడా ఎవరైనా నన్ను అప్రోచ్ అయితే నేను చాలా మంది సర్వీస్ ఇచ్చాము. అట్లాగా అంటే నేనేమో సొంతంగా డబ్బులు పెట్టేదాన్ని అవసరం లేదు నాకు. జస్ట్ ఫోన్ కాల్ చేసేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు ఆ పని చేసి పెట్టగల ఉన్నారు, ఆ స్థాయిలో ఉన్నా నేను తప్పకుండా చేస్తాను. ఇప్పుడు అంటే జనరల్ గా కరోనా వచ్చినప్పటి నుంచి అయితే మాలాంటి యువత కూడా పల్లెబాటనే పట్టింది. సో ఇప్పుడు మీరు ఏజ్ లో రిటైర్డ్ కూడా అయ్యారు ఆల్మోస్ట్. సో ఇక్కడ వచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటున్నారు. సో మీ కోరిక కూడా నెరవేరాలని, ఇంకా మీ గ్రామాన్ని ప్రజలకు ఏం చెప్తారు? నాకు వచ్చిన అవకాశాన్ని మీరు ఇస్తే, అంటే నాకు మీ అమూల్యమైన ఓటు వేసి ఇచ్చేస్తే నాకు పదవి 5 సంవత్సరాలు, నెక్స్ట్ రిజర్వేషన్ ఉంటుందా ఉండదా తెలియదు. కానీ నేను కంప్లీట్గా నా శేష జీవితం మొత్తం కూడా ప్రజాసేవ, ఊరికి గ్రామ సేవ చేయడానికి మంచి అవకాశం దొరుకుతుంది అనేది నా యొక్క ఆలోచన. మీరు దానికి తగ్గట్టు మీ అమూల్యమైన ఓటు వేసి ఇచ్చేస్తే నేను తప్పకుండా చేసి చూపిస్తాను. మీరు తప్పకుండా మీ అమూల్యమైన ఓటు వేస్తారని ప్రతి ఒక్కరికి పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే అండి, చూస్తున్నారు కదా, మార్చాల గ్రామ పంచాయతీకి సంబంధించి చెల్మారెడ్డి గారు ఇప్పటితో మనతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సో వాళ్ళు ఏమంటున్నారంటే, అందరికీ ధీటుగా, అందరికీ సరికొత్త పద్ధతిలో కూడా యువతను ప్లస్ అలాగే ఊర్లో ఏదైతే విద్యా వైద్యాన్ని ముఖ్యంగా వారు తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అతను ఒక రిటైర్డ్ టీచర్ కాబట్టి, సో ఆ రకంగా ఆ కోణంలో యువతను చేంజ్ చేయాలి. విలేజెస్ లలో ఎక్కువగా గంజాయి వీటి బారిన పడి పిల్లలు రోడ్ల పైన విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. కాబట్టి పిల్లలు మారితే ఇంట్లో కుటుంబ వ్యవస్థ కూడా కరెక్ట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ పిల్లల్ని మార్చే ప్రయత్నంలో భాగంగానే ఒక టీచర్ గా ఉన్నాను కాబట్టి ఇక్కడికి వారికి తెలిసిన వాళ్ళని కూడా ఇక్కడ తీసుకువచ్చి పిల్లల్లో చైతన్యం నింపేందుకు నేను కృషి చేశానని కూడా చెప్తున్నారు. అలాగే గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో తన ఫ్రెండ్ కూడా ఉన్నారు, అక్కడ నుంచి చాలా మంది ఉన్నారు. సో వారితో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేసి ఊరిని అన్ని రకాలుగా, అటు విద్యా వైద్యంలో కాకుండా అన్ని రకాలుగా మహిళల్ని కూడా ప్రోత్సహించే ప్రయత్నం కూడా చేస్తాను. నాకు ఖచ్చితంగా ఓటేయండి, ఎందుకంటే ఇప్పుడే అవకాశం వచ్చింది కాబట్టి ఇది శేష జీవితం అంటారు కదా, ఈ టైంలోనే ప్రజలకు ఎక్కువ సేవ చేయాలన్న ఆకాంక్ష ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, అందుబాటులో ఉంటాను, అన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని కూడా మనతో పాటు ఇంతసేపు మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.